ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు షురు. సొంతూరులో సీఎం రేవంత్ పర్యటన. తెలంగాణలో ఘనంగా దసరా వేడుకలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏడాది జనవరి 31న నూతన భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయగా నేడు దసరా పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు ప్రారంభించారు. 26 ఎకరాల్లో 12 అంతస్తులలో ఆసుపత్రి నిర్మించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. బాబుఘాట్లో మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహనీయుల త్యాగాల వల్లే ఈనాడు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వారు వివరించారు. ఇక తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను కేసీఆర్ ప్రార్థించారు. ఎదవరిలోని కేసీఆర్ నివాసంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయుధ పూజలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. హైదరాబాద్లో కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్ ఆయుధాలకు పూజలు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో పర్యటిస్తూ ఉన్నారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. సొంతూరు ప్రజలతో కలిసి దసరా వేడుకలు జరుపుకుంటున్నారన్నారు రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు సీఎం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సుమారు 50 లక్షల రూపాయల విలువైన 4 అంబులెన్స్లను ఫ్రీగా అందజేశారు. నూతన అంబులెన్స్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అత్యవసర సమయంలో అంబులెన్స్లను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఇంట్లో జరిగిన దసరా వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ అర్చకులు ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక దసరా ఉత్సవాలు తెలంగాణలో వైభవంగా కొనసాగుతున్నాయి. దీంతో టెంపుల్స్ అన్ని కూడా భక్తులతో నిండిపోయాయి. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు భక్తులు. దీంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.